మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 24, 25 అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి కాలనీ అనపగుట్టలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో పొంగనూరు శేషాద్రి అనే వ్యక్తిని చంపివేయడం జరిగింది. అది మనము మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 152/2024, 147, 148, 450, 427, 302, 506 IPC 302 కింద మనము SC/ST కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు అది SC/ST మర్డర్ కాబట్టి డిఎస్పీ నేనే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. మనకు ఆ మర్డర్లో ఈ పొంగనూరు శేషాద్రి ఎవరైతే ఉన్నారో అతనికి తర్వాత కొండుపల్లి ఆనంద్ అని ఉంటాడు. ఇతను గొల్లపల్లిలో ఉంటాడు. పొంగనూరు శేషాద్రి ఇంతకుముందు గతంలో రామారావు కాలనీలో ఉన్నవారు. వీళ్ళిద్దరూ తర్వాత మహేష్, మణికంఠ, రాజశేఖర్, చరణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, పఠాన్ నజీర్ ఖాన్ ఇంకా కొంతమంది బహుజన సేన పార్టీలో ఉండి మదనపల్లి టౌన్లో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడము, డిస్ప్యూటెడ్ ఫ్లాట్స్ ఎంటర్ కావడము, తర్వాత ఈ సెటిల్మెంట్ చేసి వచ్చిన డబ్బు షేర్ చేసుకునేవాళ్ళు. ఈ క్రమంలో వీళ్ళ మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. కొండుపల్లి ఆనంద్కు ప్లస్ చనిపోయిన శేషాద్రికి. ఒక 6-7 నెలల కిందట అతను బయటకు వచ్చేసి భీమ్సేన అనే పార్టీ ఒకటి పెట్టేసుకొని సొంతంగా రియల్ ఎస్టేట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో కొంతకాలం కిందట రామారావు కాలనీలో అతను ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కొంత ఫండ్స్ మొబిలైజ్ చేసి. ఆ విషయంలో కూడా ఆనంద్ అతను హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి పోవడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో కొండుపల్లి ఆనంద్ నాగరాజు అనే ఒక వ్యక్తిని మన పోలింగ్ కన్నా కొన్ని రోజుల ముందు కొట్టడం కూడా జరిగింది. ఆ విషయాన్ని ఈ నాగరాజు శేషాద్రికి చెప్పడం జరిగింది. శేషాద్రి ఇతన్ని ఫోన్లో వార్న్ చేయడం జరిగింది. ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య కూడా ఒకరినొకరు దూషించుకోవడము, విభేదాలు పెరిగిపోవడం వలన 24వ తేదీ 24-25 అర్ధరాత్రి వీళ్ళంతా 10 వ్యక్తులంతా ఆనంద్, మణికంఠ, చరణ్ కుమార్, రాజశేఖర్, నజీర్, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా 7 మంది అంతా కలిసి ఒక పథకం ప్రకారము ఒక మోటార్ సైకిల్లో, ఒక ఆటోలో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అక్కడ ఎవరు లేరని గమనించుకొని ఇంటిలోకి ప్రవేశించి ఇంటి యొక్క తలుపులో రాజశేఖర్ మెయిన్ డోర్ను హ్యామర్తో, సుత్తితో పగలగొట్టడం జరిగింది. తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యామిలీతో నిద్రపోతున్నటువంటి శేషాద్రి వాళ్ళ భార్య ఆయన రెస్క్యూ చేసేదానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళ బెడ్రూమ్ డోరు ప్లస్ బాత్రూమ్ డోరు పగలగొట్టి మాట్లాడాలని పైకి తీసుకుపోయారు టెరాస్ మీద మాట్లాడుతూ ఆనంద్ అతన్ని తలపైన నరగడం జరిగింది. చంపుతారని చెప్పేసి భార్య కూడా రిస్క్కి పోయింది, కానీ ఆమెను కూడా తోసేశారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను పైనుంచి ఇంట్లోకి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా అతన్ని చేజ్ చేసి బాత్రూంలోకి వచ్చారు. బాత్రూంలో అతన్ని నరికినారు. అక్కడి నుంచి హాల్లోకి తీసుకొచ్చేసి 7 మంది కలిసి అతన్ని నరికేసి చంపివేయడం జరిగింది. దానిపైన మనం మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఖచ్చితమైన మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మనకు వచ్చిన సమాచారం మేరకు మదనపల్లి 2 టౌన్ ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ ఎస్ఐస్ వెంకట సుబ్బయ్య, ఇనైతుల్లా, తర్వాత మన వారి సిబ్బంది, తర్వాత వీళ్ళది మన మిగతా ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సహకారంతో, రాజశేఖర్, తర్వాత వలీబస్, సద్గురు వీళ్ళ సహకారంతో ముద్దాయిలంతా మనం అన్నమయ్య సర్కిల్లో ఈరోజు 9:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ విచారించి వారి కన్ఫెషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. కన్ఫెషన్లో ఏ విధంగా మర్డర్ చేశారని వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరంలో ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా, తర్వాత ఒక ఆటో, ఒక మోటార్ సైకిలు, తర్వాత నేరంలో ఉపయోగించినటువంటి 7 కత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు మనము మెడికల్ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత కోర్టులో హాజరుపెట్టబోతాము. వీళ్ళు చెప్పిన కన్ఫెషన్ మేరకు ఇన్నోవా సమకూర్చినటువంటి ఇంకొక రుద్ర అండ్ హరి అనే వ్యక్తుల మీద కూడా మనం ముద్దాయిలుగా చేర్చడం జరిగింది కేసులో. వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.